సువార్త ప్రకటించాల్సిన భారము మన మీద ఉన్నది కనుక సువార్త ప్రకటించకపోతే ఆత్మల పంట ఎక్కడికి వస్తావు? గచ్చ పొదలు ఏముంటాయి? ముళ్ళ తుప్పలు తప్ప ఇంక నీకు ఏమన్నా తుంగే దొరుకుతుంది. నీ చేని నిండా పంట ఉండాలంటే స్తోత్రం, సువార్త ప్రకటించాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచినావో ఆ పైన దేవుడు ఖచ్చితంగా ఆయన చేయి పట్టుకొని నేను పైకి లేపుతాడు. ఒకప్పుడు నీకు సమృద్ధిగా ఉండే అన్ని కోల్పోయావు, ఇప్పుడు అందరూ నేను తృణీకరిస్తున్నారేమో. ఆరోగ్యం బాగున్నప్పుడు అందరూ బాగున్నారు, ఆరోగ్యం పోయిన తర్వాత ఇప్పుడు అందరూ తృణీకరిస్తున్నారేమో. పర్వాలేదు, నువ్వేం కలవరపడకు. వాక్యం చెప్తుంది, నేను తృణీకరించిన వారు, నేను బాధించిన వారిని నీ ఎదుట సాగిల పడేటట్టుగా నేను చెప్పాలి, నీ ఎదుట సాగిల పడేటట్టుగా చేస్తాను. ఎవరిలోనైనా తప్పులు కనపడ్డాయి అనుకోండి, తప్పులు కనపడ్డాయి అనుకోండి, ప్రేమతో హెచ్చరించండి. సిస్టర్ గారు, బ్రదర్ గారు, ఇలాగా కొంచెం అభ్యంతరకరంగా ఉంది. ఆ విన్నా వ్యక్తి నువ్వెవరో నా చెప్పడానికి అని కళ్ళు పెద్ద చేయకూడదు. నాకు తెలుసు అనకూడదు. మనం నా నొసట మీద ఉన్న బురద నాకు కనపడదు, మీరు చెప్తే నా బురద కనపడుతుంది. ఇక అద్దంలో చూసుకోవాలి. నా నొసట మీద అంటిన బురద నాకు కనపడదు, నా లోపం నాకు కనపడదు. ఎదుటోళ్ళు చెప్తే నీ సరి చేసుకుంటాను, లేకపోతే అద్దం ముందుకెళ్ళాలి. ఆ అద్దమే బైబిల్, ఆ అద్దమే బైబిల్. బైబిల్ అద్దము లాంటిది. నా లోపం యవన కుమారుడా, యవన కుమార్తె, విచారములో ఉండొద్దు, మనోవిచారములో ఉండొద్దు. నెక్స్ట్, ఐక్య విచారములో ఉండొద్దు. నీవు భక్తి చేయి, ప్రార్థనను అలవర్చుకో, విశ్వాసాన్ని అలవర్చుకో, భక్తి చేయి. నీవు ఉన్నతమైన స్థానములో ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు.